ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ప్రభుత్వ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టీజీఈజేఏసీ నాయకులు మాట్లాడుతూ పీఆర్సీ నివేదికను వెంటనే అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న డీఏలను, ఇతర బకాయిలను ఏకమొత్తంలో చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలని అన్నారు. సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. అనంతరం కలెక్టర్ కె హరితకు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు మధ్యాహ్న భోజన విరామం సమయంలో మనకు రావాల్సిన డిమాండ్ల పైన ఏ ఒక్కటి కూడా ఇప్పటివరకు నెరవేరలేదు. కాబట్టి ఆ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, ఆ డిమాండ్లను పూర్తి చేయాలని ఒక పిలుపునిచ్చారు. రాష్ట్ర నాయకుల మేరకు ఇవాళ మధ్యాహ్నం ఉద్యోగులు, గజిటెడ్ అధికారులు, కార్మికులు మరియు అవుట్సోర్స్ అలాగే కార్మికుల ఐక్య జేఏసీ కమిటీ నిన్న మనం చేసుకున్నటువంటి తీర్మానం ప్రకారం ఇలా అందరూ మండలి స్థాయిలలో, జిల్లా స్థాయి, రీజనల్ స్థాయిలలో అలాగే జిల్లా స్థాయిలో ఇవాళ నిరాసన కార్యక్రమం చేపడుతున్నాం. ముఖ్యంగా మనకు రావాల్సిన 64 డిమాండ్లలో ముఖ్య అంశాలైనటువంటి ఒకటోది పీఆర్సీ, రెండోది మన 1300 కోట్ల ఏదైతే పెండింగ్ బిల్స్ ఉన్నాయో రిటైర్డ్ ఉద్యోగులై అలాగే ఉద్యోగస్తులై, అదేవిధంగా సిపిఎస్ రద్దు చేయాలని మన ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టి ఇప్పటివరకు దానిపైన ఎలాంటి చర్య తీసుకోలేదు ప్రభుత్వం. కాబట్టి దానిపై ఒక నిరాసన తెలపడానికి ఇవాళ ఈ నిరాసన మధ్యాహ్న భోజన నిరాసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. తదుపరి కార్యాచరణ రాష్ట్ర నాయకుల పిలుపు మేరకు చేపడతారు. అదేవిధంగా ముఖ్యమైన ఇంకో అంశం, మన జనవరిలో మన సీఎం గారు హామీ ఇచ్చినటువంటి ఆరోగ్య కార్డులు, క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ కార్డులు ఇస్తామని చెప్పారు. దానికి బదులుగా జియో కూడా ఇష్యూ చేశారు. కానీ అది ఇప్పటి వరకు కూడా అమల్లోకి రాలేదు. అది అమల్లోకి వెంటనే అమలు చేయాలని హెల్త్ కార్డులు ఇష్యూ ఇవాళ మన నిరాశను తెలుపుతూ ఈ లంచ్ విరామంలో జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నిరాశన తెలుపుతూ మన కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి మన నిరాశన వ్యక్తం చేస్తున్నట్టు ఈ డిమాండ్లు పూర్తి చేయాలని ఒక వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది.